రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము. గతంలో కూడా 45,000 రూపాయలు తీసుకున్నాం కదా. ఏంటికి ఇస్తా ఉండేది ఇది అంటే ఇప్పుడు 59,000 రూపాయలు 800 రూపాయలు ఇస్తా ఉన్నాం. నాగరాజు 1,30,000 రూపాయలు. ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలు అంటే 11,000 రూపాయలు ఇచ్చారు. రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు 59,000. నిలబడతావు ధైర్యంగా తీసుకున్నావు. ఫ్లెక్సీలో ఉంది ఎన్ని ఎకరాలు ఇది? 390. ముందేం తీసుకున్నావు? 19,000 చిల్లర. ఇప్పుడు రాలేదు దానికే. ఇప్పుడు 3,000 ఎకరాలు ఇంటూ 30,000 అంటే ఇది ఎకరాకి 31,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపుగా సత్యసాయి బాబా జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం సంబంధించి పెనుగొండ నియోజకవర్గంలోనే అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం రొద్దం మండలం. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఎనర్బుల్ ఎనర్జీకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది ప్రభుత్వం. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ రావాలి, వెనకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక దృక్పథం, ఒక ఆశయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళడం జరుగుతోంది ప్రభుత్వం. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు రొద్దం మండలానికి బొండోడ కంపెనీ ఒక సోలార్ ప్రాజెక్ట్ అనేది మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్తోనే ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రొద్దం మండలంలో దాదాపుగా అంటే ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి. వర్షాలు పడితేనే మంచి పంటలు పండుతాయి. వర్షాలు పడకపోతే చాలా రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రొద్దం మండలంలో ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల రైతులకి మేలు జరుగుతుంది. కారణం ఏమంటే ప్రతి ఎకరాకు కూడా ప్రతి సంవత్సరానికి ఒక 31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 31,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి అంటే ఈ నెలలో ఈరోజు చెక్ ఇచ్చాం. అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్లో కూడా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎకరాకు 31,000 రూపాయలు చొప్పున. అంటే ఫస్ట్ ఫేజ్లో 3,000 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఎకరా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు 31,000 ఇచ్చాం, 2 సంవత్సరాల తర్వాత అదే 32,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎవ్రీ 2 years 5% అనేది ఎన్హాన్స్ కావడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఫస్ట్ ఫేజ్లో 3,000 ఎకరాలు తీసుకుంటున్నామంటే దాదాపుగా 9.5 కోట్ల రూపాయలు అందజేయడం జరుగుతుంది రైతాంగానికి. అట్లనే ఆ ఫేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అని ఉంటాయి. ఫ్యాసిడ్ మేనర్గా అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ సోలార్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. దీని నుండి రైతులంతా కూడా బాగుపడతారు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం రైతులు కూడా నా కష్ట నష్టాలు. పంట పెడితే ఒకసారి మనం ఎకరాక 30,000 రొద్దం మండలంలో మామూలుగానే కంది అనేది వేస్తాం. కంది వేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి పెట్టుబడి దాదాపుగా 10-15,000 రూపాయలు పెడితే కనీసం 2,000 రూపాయలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఒక్కొక్కసారి అయితే వస్తుంది, ఒక్కొక్కసారి ఎకరాకి కనీసం అంటే 10,000 రూపాయలు మిగులుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అకౌంట్లోకి, అది కూడా వైట్ మనీ 31,000 రూపాయలు పెడితే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు, పిల్లలను చదివించుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక పక్క నడుస్తూనే ఇంకొక ప్రత్యామ్నాయంగా కూడా ఏదైనా పశు సంపదను పెట్టుకుంటే మిల్క్ కూడా సప్లై చేస్తే రైతులకి 2 విధాలా కూడా ఆదాయం ఉంటుందనేటువంటి ఒక దృక్పథంతోనే ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులంతా కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చదో ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. బొండోడ కంపెనీ కూడా ఒక మంచి కంపెనీ, వాళ్ళ ద్వారానే సేవలు కూడా అందించడం జరుగుతుంది. అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.